మన బాధ్యులను కాపాడాలని చెప్పేసి మేము రమేష్ యొక్క ఆత్మ శాంతించాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ మేము యొక్క భారీ ఎత్తున మేము వచ్చి మాకు తగు న్యాయం చేసేందుకు కూడా మేము ఇక్కడి నుంచి కలడానికి వీల్లేదు. మాకు మేనేజ్మెంట్ ఇక్కడికి రావాల్సిందే, డాక్టర్ కూడా ఇక్కడికి రావాల్సిందే. వచ్చి మాకు ఆయన ఎందుకు చనిపోయిండు, ఆయన కారణం ఏంటి, ఆ చావుకు కారణం ఏంటి అని చెప్పి మాకు క్లియర్ అని చెప్పేంత వరకు మేము ఇక్కడికి కలము అని చెప్పేసి మేము కాలుకు దెబ్బ తాకి ఇక్కడికి వచ్చి 16 రోజులు హాస్పిటల్ డాక్టర్ పర్యవేక్షణలో ఉన్న మనిషి ఏ విధంగా చచ్చిపోతాడండి? అది కాలుకు దెబ్బ కోసం వస్తే హార్ట్ స్ట్రోక్ వస్తుందా? ఏ విధంగా వస్తుంది? ఎట్లా వస్తుంది? నువ్వేం చూస్తున్నావు 16 రోజుల నుంచి? నీ ఈసీజీ రిపోర్ట్ ఏంటిది? నీ రిపోర్ట్స్ అన్నీ ఏంటి? ఏ ఇంజెక్షన్ చేసినావు? అసలు డాక్టర్ ఎవరు? ఏ డాక్టర్ వల్ల చనిపోయాడు? తనకి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ కొంచెం అతన్ని పిలిపించండి. అతను ఎందుకు చనిపోయాడు, ఏంటిది, దీనికి గల కారణం ఎవరో పూర్తి స్థాయిలో వివరాలు తెలుసుకొని వాళ్ళని చట్టపరమైన క్రిమినల్ కేసులు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మణికంఠ హెచ్ఎంఎస్ జీడీ డూయింగ్ గవర్నమెంట్